ఒకటి నేనైతే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, మీ భూములు పోనిచ్చే బిడ్డ కాదు. అవసరమైతే ఈడ అడ్డం పడుకోనైనా సరే మీ భూములు కాపాడుతా తప్ప పోనీ అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఆ రోజు హామీ ఇస్తే మరి రాజకీయ నాయకులు అంతా అవతల పడితే ఏమై మల్లన్న నువ్వు కూడా ఆయన వస్తేవి కాదంటే నేను వచ్చిన బరాబర్ వస్తాపా అని చెప్పి మళ్ళీ వచ్చిన. తప్పించుకునే వాళ్ళం కాదు, బరాబరి అందరు నాయకుల్లాగా మాట చెప్పి తర్వాత మాట మార్చడం లాంటిది ఉండదు. చెప్పినామంటే ప్రజలకు చేయాల్సిందే. అటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంతవరకైనా కొట్లాడతా, అసెంబ్లీలో కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎక్కడి వరకైనా ఈ పోరాటాన్ని తీసుకుపోతా అని చెప్పి ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. రేపటి నుంచి కార్యక్రమాన్ని నేను తీసుకుంటా, నేను చేస్తా. ఎట్లా చేయాలనేది మీరు అందరు సిద్ధంగా ఉండండి. మనోళ్ళని పిలిచి నేను మాట్లాడతా. నేను చెప్పిన రోజు మాత్రం మీరు అందరు రెడీగా ఉండాలి, సరేనా? ఇక ఇంకో ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ఎంత అంటే మీరు ఎప్పుడు బిజీ ఉంటారు అన్న. ఇవాళ మేము 54 రోజులు కూర్చున్నాం, ఒక అర్ధ గంట మాతో పాటు కూర్చున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసేవి. ఒక్కొక్క అర్ధ గంట నేను ఏమంటున్నా, అర్ధ గంట ఏంది 6 గంటలు ఇలా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మనము ఒక ఉద్యమాన్ని ఫలితం సాధించే ఉద్యమంగా మలచాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అర్ధ గంట కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇడికి వెళ్ళిపోతున్నామయ్యా అని అంటే 6 గంటలు కూర్చున్నాం. వాళ్ళు మనం ఎండలో ఎండి వానలో దడిసి ఆకలికి చచ్చుడు ఎందుక, బలంగుండి పోరాటం చేద్దాం. బలంగుండి పోరాటం చేద్దాం.